హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి మా బుజ్జి గణేష్ నిమజ్జనం ఏ విధంగా చేసామనేది ఫుల్ వీడియో ఇప్పుడు చూసేద్దాం. హాయ్ అండి. మరి వినాయకుడి నిమజ్జనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి నేను కూడా మా బుజ్జి గణేష్ని తీసుకుని నిమజ్జనం చేసేద్దామని చెప్పేసి అయితే వినాయకుడిని తీసుకుని అయితే వచ్చేసాను. ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను కదా, ఇప్పుడు ఇది ఫుల్ వీడియో. మరి క్లియర్గా మొత్తం వినాయకుడి నిమజ్జనం ఏ విధంగా చేసాం అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వినాయకుడి నిమజ్జనం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. ఇక్కడ బోడప్పల దగ్గర మరి ఈ విధంగా వినాయకుడి నిమజ్జనానికి తీసుకురాగానే మంచి వర్షం పడుతూ ఉందన్నమాట ఈవినింగ్ టైంలో. మరి ఆ వర్షంలోనే మరి వినాయకుడిని ఎలాగైనా సరే నిమజ్జనం చేయాలని చెప్పేసి మా బుజ్జి వినాయకుడిని అయితే తీసుకొచ్చేసాం. మరి ఇక్కడ ఎంతో అద్భుతంగా ఒక 6 నుంచి 7 క్రెయిన్లతోటి మరి అద్భుతంగా వినాయకుడి నిమజ్జనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి నేను నా వినాయకుడిని బుజ్జి వినాయకుడిని తీసుకుని నిమజ్జనానికి అయితే వచ్చేసాను. మరి అలా నిమజ్జనానికి ఎంటర్ అవుతూ ఉండగానే వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేద్దామని చెప్పేసి వినాయక చవితి మరి ఎంతో అద్భుతంగా చేసుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకా అద్భుతంగా చేయాలని చెప్పేసి వినాయకుడిని తీసుకుని మరి నిమజ్జనానికి అయితే వచ్చేసానండి. నాతో పాటు చాలామంది వినాయకులు అయితే వస్తూ ఉన్నారు, నిమజ్జనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా అద్భుతమైనటువంటి వినాయకుడి నిమజ్జనాలన్నీ కూడా 1 by 1 అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. వినాయకుడి నిమజ్జనాలన్నీ కూడా ఆ టీం వాళ్ళు ఎంతో అద్భుతంగా అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా వినాయకుడి నిమజ్జనాలు చేస్తూ ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బొమ్మలు పెడుతూ మరి వినాయకుడిని ఆ యొక్క బోట్లోకి అయితే ఎక్కిస్తూ ఉన్నారు. మల్టిపుల్ వినాయకుడిస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకదాని తర్వాత అయితే వినాయకుడిని అయితే ఎక్కిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు మా వినాయకుడిని కూడా మేమైతే ఇచ్చేసాం అనమాట. వెంటనే అక్కడ కూడా మా వినాయకుడిని ఆ పెద్ద వాటితో పాటు వినాయకుడిని అయితే పెట్టేశారు. మరి ఈ విధంగా వినాయకుడిని తీసుకొస్తూ ఎంతో ఆనందంగా మరి అద్భుతంగా ఆ వినాయకుడిని ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది. మరి 5వ రోజు కదా, మరి 5వ రోజున ఎంతో అద్భుతంగా వినాయకుడి విగ్రహాలన్నీ కూడా మరి నిమజ్జనానికి అయితే వెళ్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా అద్భుతంగా మరి వినాయకుడి చవితి మరి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడిని చిన్న వినాయకుడిని తీసుకొచ్చారు, అలాగే పెద్ద వినాయకుడిని కూడా తీసుకొచ్చారు. ఈ పాప చూడండి, వినాయకుడు వెళ్ళిపోతుంటే ఎలా ఏడుస్తుంది, వినాయకుడిని ఇవ్వనని చెప్పేసి ఒకటే ఏడుపు అనమాట. మరి ఫైనల్గా వినాయకుడిని నిమజ్జనానికి జరిగే చోట ఎంతో అద్భుతమైన కోలాహలం అయితే ఉంది. మరి ఈ విధంగా వినాయక చవితి యొక్క ఊరేగింపు సంబరాలు అనేవి ఎంతో అద్భుతంగా అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఆ విధంగా జరుగుతున్న వినాయకులందరినీ కూడా ఒకే చోట అయితే నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా చేసుకున్నటువంటి వినాయక చవితి మరి ఒక సంవత్సరం మళ్ళీ కూడా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి వినాయకుడిని కూడా మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఒకదాని తర్వాత ఒకటైతే వినాయకుడిని అయితే మరి నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు అన్నమాట. మేము చేసినటువంటి ఈ నిమజ్జనం అనేది ఎంతో అద్భుతంగా అయితే మాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది ఈ నిమజ్జనం వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి కామెంట్ చేయండి. మరి ఈ విధంగా వినాయకుడు సంబంధించినటువంటి వినాయక చవితి అనేది 5వ రోజుకైతే చేరుకుంది. మరి ఖైరతాబాద్ వినాయకుడి యొక్క నిమజ్జనం అనేది సెప్టెంబర్ 6వ తేదీన అయితే జరుగుతుంది. మరి సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం రావడంతో సెప్టెంబర్ 6వ తేదీన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఇంకా ఆ రోజుతోనే వినాయకులన్నీ కూడా గంగమ్మ ఒడికి అయితే చేరిపోతాయి. వినాయక చవితి అయితే సెప్టెంబర్ 6 తోటి మరి ముగియబోతుంది. మీలో వినాయక నిమజ్జనం మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చివరిగా వినాయకుడికి జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పి సాగనంపినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.